హాయ్ గైస్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ రివ్యూ గురించి. ఏం చెప్పాలి ఈ మూవీ, ఏం చెప్పాలి అసలు చెప్పాలంటే ఇంత లాజిక్లెస్ మూవీ కానీ అసలు ఒక పద్ధతి ప్యాటర్న్ తల తోక్క లేకుండా నేను ఇప్పటిదాకా ఒక మూవీ అయితే చూడలేదు. బేసిక్గా మూవీ జరుగుతున్నప్పుడు నాకు బేసిక్గా మూవీ అర్థం కావట్లేదా, లేకపోతే తీసిన వాళ్ళకు ఒక క్లారిటీ లేదా, లేకపోతే ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి ఒక క్లారిటీ లేదా, లేకపోతే యాక్ట్ చేస్తున్న యాక్టర్స్కి ఒక క్లారిటీ లేదా అనిపించింది. సో స్టోరీ ఇవన్నీ మీరు చూస్తారు కాబట్టి జస్ట్ నా ఎక్స్పీరియన్సెస్ అయితే నేను షేర్ చేసుకుంటాను. బేసిక్గా ఇందులో ఒక లాజిక్ ఉండదు, ఒక సిస్టమేటిక్ థింగ్స్ అయితే ఉండవు. అసలు మన హీరో వచ్చేసేసి ఎక్కడ పడితే అక్కడ సమాధులు తవ్వేస్తాడు, ఎవరి బాడీస్ పడితే వాళ్ళ బాడీస్ తీసేసుకుంటాడు. అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది ఈ మూవీలో, పింకీ అని చెప్పి. ఆమె అయితే జస్ట్ ఆమెకి పుర్రిస్తే చాలు ఫేస్ డిజైన్ చేసి ఫేస్ ఇస్తుంది. అది ఎక్కడ ఆర్టో అది మనకు తెలియదు. సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కథ ఏం లేకుండా అట్లా జరుగుతూ ఉన్నప్పుడు మన వైష్ణవి చైతన్య గారు పక్కోడి ఐడెంటిటీ లాగేసుకుంటారట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమెకి ఇప్పుడు నడుస్తున్న లైఫ్ ఇష్టం లేదు అంటే వెళ్ళి వాళ్ళ ఐడెంటిటీ లాగేసుకొని ఆ ఐడెంటిటీని బతుకుతూ ఉంటుంది. అది ఎలా పాసిబుల్? లైక్ అంత ఈజీగా ఒక ఐడెంటిటీ తీసుకోవడం అంటే 3-4 ఐడెంటిటీస్ మార్చుకొని అలా సర్వైవ్ అవుతూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఒక క్వశ్చన్ మార్క్. అండ్ అన్నిటికంటే అధ్వానం వచ్చేసేసి మన హీరో అసలు ఏంటి కథ, తోక కనిపించని ఒక ఆత్మతో లేకపోతే ఒక దయ్యంతో అంత ఎలా హౌ అదొకటి. తర్వాత చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. స్టోరీ కూడా క్లియర్గా ప్లాన్ చేసుకోలేదు. అండ్ స్క్రీన్ ప్లే కూడా సరిగ్గా రాసుకోలేదు. నాకైతే పిచ్చి లేచింది సినిమా చూస్తున్నప్పుడు. అండ్ అసలు ఒక 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 బిగినింగ్ ఉండదు, ఒక ఎండింగ్ ఉండదు, ఒక పాడు ఉండదు. అండ్ బేబీ వైబ్స్ కూడా మధ్యలో. మన విరూపాక్షలో పూజలు చేసే విలన్ సీరియల్ యాక్టర్ ఆయన ఉన్నారు కదా, ఆయన కూడా ఈ మూవీలో ఒక రోల్ ఉంటుంది. ఆయన రోల్ అయితే అసలు అర్థమే ఉండదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ అసలు ఒక మీనింగ్లెస్గా, ఆ మదర్ క్యారెక్టర్ ఏంటో వైష్ణవి చైతన్య గారి మదర్ క్యారెక్టర్ అండ్ ప్రెడిక్టబుల్గా నడుస్తూనే ఉంటుంది. మనకు తెలుసు ఎవరు దొంగ అనేది. ఆ ప్రెడిక్టబుల్గా అలా నడుచుకుంటూ వెళ్ళి ఎంత నయం. యాక్చువల్లీ ఈ మూవీ నేను థియేటర్లో చూద్దాం అనుకున్నాను. సో లవ్ మీ ఇఫ్ యూ డేర్ కాదు, చాలా వర్స్ట్ సినిమా. నాకైతే అంత ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి నేను అంత ఓపిక పట్టి అంత ఇల్లాజికల్గా ఉన్నా. వాళ్ళు చేసిన ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే లాస్ట్కి ఏమవుతుంది అని కూర్చుని చూస్తాం. అదొక సస్పెన్స్ అయితే మెయింటైన్ చేశారు. అంటే కనీసం ఎలా ఫినిష్ అవుతుందని చెప్పి 3 అమ్మాయిల్ని చూపించారు, వాళ్ళ డెడ్ బాడీస్ని డీకోడ్ చేయడం చూపించారు, వాళ్ళ ఐడెంటిటీని తీసుకుందని చూపించారు. ఇంకా లాస్ట్కి ఏం చూపిస్తారని కూర్చున్నాను. అండ్ దీనికి పార్ట్ 2 కూడా వస్తుంది. సో తీసే వాళ్ళ ఓపిక, డబ్బులు పెట్టే వాళ్ళ ఓపిక. మనల్ని ఎవరు పట్టించుకుంటారు బేసిక్గా? అయ్యో ఆడియన్స్ ఎట్లా ఫీల్ అవుతారని తెలిస్తే ఇట్లాంటి సినిమాలు తీయరు కదా బేసిక్గా. సో మీరు ఒకవేళ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూస్తే మీకు ఏమనిపించిందో డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.